హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇది అరకులో 3వ రోజు అండి. మార్నింగ్ 6 అయింది, ఇప్పుడే లేచాం. మీరే చూడండి చుట్టూ ఎంత మంచు ఉందో. చూసారు కదా, మా వెనక్కి కనిపిస్తుంది కదా మంచు. చాలా ఎక్కువ మంచు ఉంది, చలి ఎక్కువ వేస్తుంది. నైట్ మేము టెంట్లో ఉండడం వల్ల మాకు అది డబుల్ లేయర్ అవ్వడం వల్ల మాకు అసలు లోనకి చలి మంచు ఏమీ రాలేదండి. చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. సో నైట్ మేము పడుకునేసరికల్లా 10:30, 11 అరౌండ్ 11 అయినట్టుంది. తినేసి పడుకొని ఇప్పుడే లేగడం, మధ్యలో మెలుగు కూడా రాలేదు. ఇలా లేచిన తర్వాత చాలా చలి అనిపించి ఏంటి ఇంత చలి వేస్తుందని చెప్పి టెంట్ నుంచి బయటకు వచ్చి చూస్తే చూడండి, మీరే చూడండి, మా వెనక కనిపిస్తుంది కదా మంచు. మా ముగ్గురం తప్ప మా వెనక ఇంకేం కనిపించట్లేదు. అందుకే మన సాయి, మా తమ్ముడేమో అక్కడ పక్కనే ఏదో గడ్డి పారిస్తే ఆ గడ్డిని తీసుకొని వచ్చి మంట పెట్టారు. ఇక్కడ చూడండి మంట ఎలా వస్తుందో. ఆరిపోయినట్టుంది ఉంది, కాకపోతే కొంచెం పొగలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా వెనక్కి మంచి ఎంత ఎక్కువ కనిపిస్తుందో. ఈరోజు యాక్చువల్గా మేము వచ్చే దారిలో వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇంకా ఒక 2-3 ఎక్స్ట్రా చూడాలనుకుంటున్నాం. అందులో ఒకటి బొర్రా కేవ్స్. తమ్ముడు, బొర్రా కేవ్స్ ఇంకోటి ఏంటి? ఇంకోటి వుడెన్ బ్రిడ్జ్ అంట. ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ వస్తుందా? ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ అంటే ఇది ఏ దారి ఇది తమ్ముడు? ఏ దారి ఇది మనం వెళ్తుంది? అరకు టు వైజాగ్ దారి. మేము వచ్చింది మక్కువ, శంబర, నంద అలా వచ్చాం కదా. ఇప్పుడు మేము వెళ్తుందేమో ఇదనమాట, వైజాగ్ దారి. సో మధ్యలో ఈ వుడెన్ బ్రిడ్జ్, బొర్రా కేవ్స్, టైం ఉంటే ఇంకా ఏమైనా చూస్తాము. అవి మనం వాటర్ ఫాల్స్ అంట. ఓకే, అవి మనం వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మా వాళ్ళతో డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలని. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎలా మంచు పట్టిందో. చుట్టూ ఏం కనిపించట్లేదు. మామూలుగా అయితే చుట్టూ చాలా లోయల్లాగా మనకి అక్కడ ఈ సైడ్ రైల్వే ట్రాక్స్ కూడా కనిపిస్తాయి. ఏం కనిపించట్లేదు. చూడండి, ఇదే మేము ఉండే రిసార్ట్. అసలు అది కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. అదొకండి చిన్న లైట్ కనిపిస్తుంది, చూసారా? ఆ లైట్ నుంచి స్టార్ట్ అవుతుంది రిసార్ట్, కానీ అక్కడ రిసార్ట్ ఉన్నట్టు కూడా మనకి కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే హైవే. ఈ హైవేలో వెహికల్స్ వెళ్తున్నాయి, బట్ మనకి ఐడెంటిఫై అవ్వట్లేదు. పక్కనే ఉంది మళ్ళీ హైవే. చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, మనకు అసలు తెలియట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మంట ఆరిపోయింది కదా, మళ్ళీ మన వాళ్ళు మళ్ళీ వెలిగించారు. చూడండి మంచులో పొగ కలిసిపోతుందో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మేము ఇక్కడ అమృత హనీ బీ ఫార్మ్స్ అని ఇక్కడ నేచురల్గా పండించే హనీ కోసం వచ్చాము. అలాగే ఇక్కడ కారు పక్కకు పార్క్ చేసి ఇటు సైడ్ చూస్తే మాకు ఒక అద్భుతమైన వ్యూ కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, కింద మేఘాలు, పైన కొండలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. చూసారు కదా, అంత మేఘాలతో నిండిపోయింది ఏరియా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా చుట్టూ మంచు, సన్ రైజ్ ఎలా అవుతుంది చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేము ముందు వెళ్తున్న రూట్ కూడా మాకు ఒకసారి కనిపించట్లేదు, ఏ కార్స్ వస్తున్నాయో లేదో.
చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది వ్యూ. మేఘాల మధ్యలో ఆ చెట్లు, ఆ కొండలు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇది చూడండి, మన పక్కనే మేఘం ఉంది, మేఘాలు అన్నీ మునిగిపోయాయి, చెట్లన్నీ. నైస్ ఫ్రెండ్స్. ఇక్కడ మా వాళ్ళు తేనె తీసుకోవడానికి వచ్చారు, ఆయన అడుగుతున్నారు తేనె ఉంది. ఆయన మనకి శాంపిల్ కోసం కొంచెం చేతిలో వేశారు. చూడండి నేచురల్ తేనె. ఇందులో ఎలా ఉంది? బాగుంది. 3 టైప్స్ తేనె ఉన్నాయి ఇక్కడ. 3 రకాల తేనె ఉన్నాయా? ఓకే. అదిగోండి ఇప్పుడు ఇస్తున్నారు కదా, అది పుట్ట తేనె అంట. అంటే మన పుట్టల్లో తీసిన తేనె అంటే అండి, అది బయటకు ఉండదు, పుట్టల్లోనే పెడతాయంట తేనె పట్లు. ఆ తేనె అనమాట. అది ట్రైల్ వేయడానికి మనకి ఇచ్చారనమాట. చూస్తున్నారు మన వాళ్ళు ట్రైల్. ఓకే, ఎలా ఉంది పుట్ట తేనె? చాలా బాగుందా? మీకు ముందు ఇచ్చింది ఏ తేనె? ఫారెస్ట్ అంటే మన చెట్ల మీద ఉన్న తేనె. అవునా, ఓకే. ఇంకోటి పుట్ట తేనె, ఇంకోటి ఏంటి? ఇంకా సన్ఫ్లవర్ తేనె. సన్ఫ్లవర్ అంటే మనకు ఆర్గానిక్ గైడ్ ఉందన్నమాట, అదనమాట. ఇంకా ఏంటంటే మల్టీఫ్లవర్ అని. ఓకే. ఇది వచ్చేసి రోజ్ అని అన్న. ఓకే ఓకే ఓకే. ఇక్కడ తేనె ఫ్లేవర్స్ లో కూడా ఉందండి, అదిగోండి అది రోజు హనీ అంట. అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో కూడా మనకి హనీ ఇస్తున్నారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే కొంచెం సన్ రైజ్ ఇంకొంచెం ఎక్కువగానే ఇంకొంచెం దీన్ని క్లిప్ చేయడానికి చూసా. చూడండి ఎంత బాగుందో కనిపిస్తుందో, చుట్టూ మేఘాలు, ఆ కొండలు. అటు సైడ్ విలేజెస్ కూడా ఉన్నాయండి, మనకు కనిపించట్లేదు కానీ అక్కడ విలేజ్ కూడా ఉన్నాయి. మీకు తెలుస్తుందా? కొండపైన ఒక చిన్న ఏదో బిల్డింగ్ ఉంది, చూసారు కదా? అక్కడ కొంచెం చిన్న ఇల్లు కూడా ఉన్నాయి. అవి రిసార్ట్స్ మరి ఇల్లులో మనకి, అది ఊరో మనకు తెలియదు కానీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అంటే ఊటీ అంటారు కదా, ఆంధ్ర ఊటీ అని, ఆ విధంగా కనిపిస్తుంది ఇది. యాక్చువల్ అరకుని ఆంధ్ర ఊటీ అంటారు అనుకోండి, కానీ ఊటీ కన్నా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉందో. ఆ మంచు పరిగెడుతుంది మా కళ్ళ ముందు నుంచి, ఏదో ఫాస్ట్ రేస్ పెట్టినట్టు మంచు అలా మా కళ్ళ ముందు నుంచి పరిగెడుతూ ఉంది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ట్రై చేసాము, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఇక్కడ అంత నేచురల్ దొరుకుతుంది అనుకోలేదు, కానీ ఇదిగోండి మనోడి దగ్గర చాలా అద్భుతంగా దొరుకుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నెంబర్లు, ఈ నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారంట. అంటే మేము సజెషన్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాం అంతే. చాలా బాగుంది, మేము తీసుకుంటున్నాం, చాలా బాగుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడ కొనుక్కున్నా కూడా అరకులో తీసుకుంటే మనకు ఒరిజినల్ తేనె దొరుకుతుంది. ఇక్కడ మన రోడ్ల మీద దొరికేవి ఏంటంటే డూప్లికేట్, అది 1 కేజీ కలిపేసి మిగతా బెల్లం పాకం వేసేసి అట్ల మీద వేసేసి ఇస్తారు. అవి కూడా తీసుకొని నాకు చాలా మంది చెప్పారు అరకు వచ్చి తీసుకోమని, అందుకని ఇక్కడే తీసుకుంటున్నాను. చూడండి కూడా పంపిస్తున్నారు, ఇదిగో నెంబర్స్ స్క్రీన్ పైన కూడా నేను ఇస్తా. ఇదిగోండి, ఇది అమృత హనీ బీ ఫార్మ్స్ అని ఉంటుంది. అంటే అరకు నుంచి వైజాగ్ అరకు నుంచి బొర్రాకోస్కి వెళ్ళే దారిలో ఉంటుందండి. ఈ అబ్బాయికి మీరు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవుతాడు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా తమ్ముడు మొత్తం ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ తేనె తీసుకున్నాడు. ఒకటి నేచురల్, ఒకటి పుట్ట తేనె, ఇంకొకటి రోజుతో చేసిన ఫ్లేవర్. ఆ 3 తీసుకున్నాడు. ఎలా ఉన్నా తీసుకున్నాం? 3 తీసుకున్నాం. ఓకే ఓకే ఓకే. మంచిగా బేరం ఆడితే మాకు బాగానే తగ్గించాడు అనమాట. మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మీకు కూడా మంచి డిస్కౌంట్ ఇస్తాడు. ఫ్రెండ్స్ అలా వెళ్తున్నప్పుడు మధ్యలో కవర్ పక్కన ఆపాము, ఎందుకంటే చూడండి ఈ స్వర్గాన్ని చూడండి, ఆ మేఘాల్లో కొండలు ఎలా తేలుతున్నాయి చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండ చూడండి మేఘాల్లో మునిగిపోయింది, చాలా అందంగా ఉంది ఈ లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఆ కొండపైన మేఘం ఎలా కనిపిస్తుందో. నైస్. ఆ చెట్లు, ఆ పొగమంచు అలా వాటి మీద తేలుతుంటే స్వర్గం ఇక్కడే ఉందేమనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ మన రోడ్ కనిపిస్తుంది కదా, మనం ఆ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఆ రోడ్ నుంచి ఇలాగా వచ్చి ఇక్కడ చూస్తే మీకు అద్భుతం చూపిస్తాను చూడండి.
ఈ చర్చ్ చూడండి ఎంత పురాతనమైనదో, ఎంత అందంగా ఉందో. చూసారు ఫ్రెండ్స్ చర్చ్? చూసారు కదా? ఇక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. చాలా బాగుంది చర్చ్ ఆ పైనుంచి లొకేషన్ చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎత్తైన కొండల మధ్య ఈ చర్చ్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇవే కొండలు. ఈ చర్చికి ఆపోజిట్ ఉన్న కొండలు చూడండి. ఈ సన్ రైజ్ అవుతున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇట్లాంటి లొకేషన్లో ఈ చర్చ్ నిర్మించారండి. చూడండి, చాలా పురాతనమైన చర్చిలా కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఇక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వస్తారనుకుంటా. వాళ్ళకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూడండి ప్రార్థన చేసుకున్న వారికి. లొకేషన్ చూసారు కదా, అదిరిపోయింది కదా. మనం చూసినట్లయితే పక్కన ఏదో విలేజ్ కూడా కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది కన్స్ట్రక్షన్ చేసిన ఇయర్ అండ్ డేట్ కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. సుంకరమెట్ట బాప్టిస్ట్ చర్చ్ అంట. 1939లో కన్స్ట్రక్షన్ చేసినట్లుగా ఇక్కడ మనకి బోర్డు తెలుపుతుంది. ప్రస్తుతం ఈ చర్చ్ క్లోజ్ అయ్యి ఉంది. ఈ చర్చ్ చూడండి ఫ్రెండ్స్, చాలా పురాతనమైన చెట్లా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉంది చూడండి ఈ చర్చ్. చూసారా చెట్టు? చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా, అద్భుతం. చర్చ్ మాత్రం 1939 అంటే సుమారు ఒక 85 సంవత్సరాలు అవుతుంది నిర్మించి. ఫ్రెండ్స్ చూడండి, ఈ చర్చి నిర్మించి 80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూస్తుంటే ఈ రాయితో నిర్మించినట్టుగా కనిపిస్తుంది ఆ గోడ. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అద్భుతంగా ఉంది. ఆ కొండ ఇక్కడ చూడండి, కొన్ని ఆవులు కూడా మేస్తున్నాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అలాగే వచ్చాము అరకు నుంచి ఇలా బుర్రాకోస్కి వెళ్తున్న దారిలో ఇక్కడ చూడండి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మిరియాలు పాదులండి. ఈ చెట్లకి ఇలా మనకి మిరియాల పాదులన్నీ పాకరించి వీళ్ళు మిరియాలతో ఇక్కడ పండిస్తూ ఉంటారండి. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదండి, ఇదే కాఫీ తోట. చూడండి, కిందంతా కాఫీ పండిస్తారు. చూసారు కదా, కిందంతా కాఫీ, పైన మిరియాలు, ఈ విధంగా అనమాట. ఆ పైకి పాదిన పాదులన్నీ మనకి మిరియాల పాదులు, ఈ కింద ఉన్నదంతా కాఫీ. ఇదిగోండి, ఇవి కాఫీ. ఆ పైన చెట్టుకు పారుతున్నవన్నీ మిరియాలు పాదులు అనమాట. చాలా బాగుంటాయి మిరియాలు ఇక్కడ, చాలా చాలా ఒరిజినల్ అనమాట మిరియాలు. సో చాలామంది ఇక్కడ తీసుకొని వెళ్తుంటారు మిరియాలు అనమాట, చాలా బాగుంటాయి. అవును ఫ్రెండ్స్, మన వాళ్ళు అక్కడే కాఫీ తాగుతున్నారు, చాలా బాగుందంట. ఇదిగోండి మన విమల కూడా ఇక్కడ కాఫీ తాగుతుంది. ఎలా ఉంది బుజ్జి కాఫీ? ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చాను తెలుసు ఇదిగోండి వుడెన్ బ్రిడ్జ్. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుందట. ఇదిగోండి ఈ ఏరియానే, ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇక్కడ 8:30కి ఓపెన్ చేస్తారంట వుడెన్ బ్రిడ్జ్. అది చూడడానికి వచ్చాము కానీ ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఈ ఎత్తైన చెట్ల మధ్య కట్టారంట వుడెన్ బ్రిడ్జ్. చూడండి ఫ్రెండ్స్, మనకి వెనక కనిపిస్తున్నాయి చూసారా, వుడెన్ ఫుట్పాత్లు కట్టారు చూడండి బ్యాక్ సైడ్. వాటి నుంచి వెళ్ళాలనుకుంటా. అదండి ఫ్రెండ్స్, అది చూసారా చిన్న హట్ ఉంది, అది పైన అనమాట, చెట్ల పైన నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ చెట్ల మధ్య ఈ లొకేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అవునండి, అవన్నీ మిరియాల చెట్లు. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ అవే ఉన్నాయి మొత్తం. ఏరియా చాలా బాగుంది. అక్కడ మనకు షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్లో మిరియాలు అమ్ముతున్నారు, ఒరిజినల్ మిరియాలు అనమాట. ఇక్కడ పండిన మిరియాలు చాలా చాలా బెస్ట్ క్వాలిటీ. ఇక్కడ చాలామంది కాఫీ కూడా తాగుతున్నారు. చూద్దాం, ఇది ఓపెన్ చేస్తే లోనికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ వుడెన్ బ్రిడ్జ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇదే ఎంట్రన్స్. ఇదిగోండి, ఇక్కడ టికెట్ తీసుకోవాలి.
ఇదిగోండి దాని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 AM టు క్లోజింగ్ 5 PM అంట. అడల్ట్కి 50 రూపీస్ అంట. చూడండి టికెట్ తీసుకొని మనం లోనికి వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మన మ్యాప్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయని. వీళ్ళు చెప్తున్నారు ఇవ్వండి, ఇవి కాఫీ ప్లాంట్స్ అని. ఇక్కడ కనిపించవని కాఫీ ప్లాంట్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రాశారు కదా నల్ల మిరియాలు అని. చూడండి అవ్వండి, అవి నల్ల మిరియాలు అనమాట. అది అందుకని మనం వాటి పాదుల ఇక్కడ గమనించవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడే మనము టికెట్ తీసుకొని లోనికి వచ్చాం. చూడండి అదనమాట అవే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మొత్తం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇవే కదా మనం చెప్పాము కాఫీ తోటలని. ఇదిగోండి ఇవే కాఫీ. ఆ కాయలు ఉంటాయి కదా కాఫీ కాయలు, ఆ కాఫీ కాయల్లో నుంచి పిక్కల్ని తీసి పిక్కల్ని ఎండబెట్టి కాఫీ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, అవే మన కాఫీ గింజలు కనిపిస్తున్నాయి కదా, ఆ కాఫీ గింజల నుంచి కాఫీ తయారు చేస్తారనమాట. ఇవ్వండి ఇవే కాఫీ గింజలు. ఇవి ఆ కాఫీ పైన ఉన్న ఆ తొక్క తీసేసి లోన ఉన్న పిక్కల్ని ఎండబెట్టి వాటితో కాఫీ చేస్తారు. ఆ పైన కనిపిస్తుంది కదండి వుడెన్ బ్రిడ్జ్, ఆ వుడెన్ బ్రిడ్జ్ పైకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. దాని మీద ఉంది చిన్న ట్రెక్కింగ్లా చేస్తాం అనమాట. మొత్తం ఇక్కడ ట్రీస్ ఇవన్నీ చూసుకొని రావచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగే ఎంట్రీ అనమాట. ఇలా ఎంట్రీ అవ్వాలి. చూడండి ఈ మెట్లు చూడండి, రాయిలతో చేసినట్టు ఉన్నాయి. అక్కడ కొంచెం కష్టంగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, కొనపి వంక అంట, చూద్దాం. చూడండి ఈ కింద పిల్లర్స్ మన తాడి చెట్లతో చేసినట్టుగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడే వుడెన్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన వెళ్ళబోయే వుడెన్ బ్రిడ్జ్. దీని మీద మనం పైకి వెళ్తాం. ఇక్కడ నుంచి వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది. అందుకని మనం అలాగే వచ్చాం వుడెన్ బ్రిడ్జ్ పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కాఫీ తోట ఎంత అందంగా కనిపిస్తుందో. ఇటుపక్క కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, రెండు వైపులో ఇటు వెళ్ళి మనం పైకి వెళ్తాం అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అలా మనం పైకి ఎక్కి నడుచుకొని వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఇలా చిన్న ఘాట్ వేలో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఆ పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇటైనా వెళ్ళొచ్చు. చూడండి ఇలా ఉంటుంది దారి, చిన్న ట్రెక్కింగ్లే అనమాట మనకి. ఇదిగోండి ఇలా అయినా వెళ్ళొచ్చు. పదండి వెళ్దాం. చూడండి ఈ రాళ్ళ మధ్య ఈ చెట్లు వెళ్తుంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కొండల పైన ఇలాగే పండిస్తారండి ఈ కాఫీ తోటలు. వాటర్ ఆ పైన చాలా జారుకొని వచ్చి వాటికి వాటర్ వస్తుంది. లేదంటే ఇదిగోండి ఈ పైపుల ద్వారా కూడా ఈ విధంగా వాటర్ని సెట్ చేసుకున్నారు. చూడండి అక్కడ నుంచి వాటర్ స్ప్రింక్ అవుతుంటుంది అనమాట. పైనుంచి వాటర్ కూడా అలా ఏటవాలుగా జారుకొని వచ్చి అన్ని చెట్లకు కూడా అందుతుంది. చూడండి ఇవే భలే చేశారు కదా, చాలా బాగుంది ఇవే. ఇవి ఇందాక మనం వాటర్ స్ప్రింకింగ్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, కాదు వాటర్ స్ప్రింకింగ్ కాదు, ఇది వైరింగ్ అంట. మరి పైకి దీనికి వైర్ ఇస్తున్నా మనకు తెలియదు, కానీ ఇదంట వైరింగ్ అంట పైకి. వాళ్ళు ఇప్పుడే చెప్పారు. మేబీ పైన బహుశా ఏదైనా వాటర్ కానీ లేదా బల్బ్స్ కానీ ఇచ్చుండొచ్చు లైట్స్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ కాఫీ గింజలు గుత్తు గుత్తులుగా ఎలా కాసాయో, చాలా బాగున్నాయి. ఆ ట్రీస్ చూడండి ఫ్రెండ్స్, అవి ఎప్పుడో చాలా పురాతనమైన చెట్లు ఉన్నాయి, చాలా హైట్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్లు రెండు జంటగా ఎంత అందంగా ఉన్నాయో. అదిగోండి ఫ్రెండ్స్, మనము అక్కడ పైన అంతా ఇలాగే ఉంది మొత్తం. అది తిరుక్కొని ఇలా కిందకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కిందకు వస్తే మనకి మళ్ళీ మనము వచ్చే వేకి వెళ్ళిపోతాం కిందకి.
అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్గా వుడెన్ బ్రిడ్జ్ అండ్ ఇంకా ఈ ట్రీస్ అవి ఎలా పండిస్తున్నారు అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే మేము వుడెన్ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ మనకి చూడండి మిరియాలు, పసుపు ఇక్కడ సహజసిద్ధంగా పండినవన్నీ అమ్ముతున్నారు. మనకు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బొర్రాకోస్కి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంటిపళ్ళు వేసాము కోతులకి, అవి ఎలా తింటున్నాయి చూడండి రోడ్ సైడ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విలేజ్ కనిపిస్తే పక్కన ఆపాము. ఇది అనంతగిరి అంట. టిఫిన్ కోసం ఆపాము అనమాట. ఇదిగోండి అక్కడ కార్ ఆపాము. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ టిఫిన్ షాప్స్ ఉన్నాయండి. ఇదిగోండి ఇదిగోండి మేము అక్కడ తినబోయే టిఫిన్ షాప్ అదే. అక్కడ టిఫిన్ బాగుంటుందంట. ఇక్కడ ఆదర్స్ ఎవరో కనుక్కున్నాడు, టిఫిన్ బాగుంటుందంట. అక్కడ టిఫిన్ తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అక్కడ టిఫిన్ తీసుకున్నారు. తమ్ముడు ఎలా ఉంది టిఫిన్? బాగుందంట, చాలా బాగుందంట. ఇదిగోండి బోండా, పూరి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు చూడండి. ఇంకా మనకు కావాలంటే ఎగ్ దోశ తీసుకోవచ్చు. ఇక్కడ వేడివేడిగా వేస్తున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడి చట్నీ కూడా ఇస్తున్నారు మనకి ఇక్కడ. చాలా బాగుంది. పొగలు కొట్టుతుంది చూడండి. బోండా ఉంది, ఇడ్లీ ఉంది, దోశ, పూరి మనకి ఏది కావాలంటే దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంది టిఫిన్ అంట. ఫ్రెండ్స్, ఇక్కడ టిఫిన్ చేసాము. టిఫిన్ ఇక్కడ చాలా బాగుంది. అంటే ఇది ప్రమోషన్ కాదు, మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇదిగోండి అటు వైజాగ్, ఈ నా బ్యాక్ సైడ్ ఏమో ఇదిగోండి ఇటు సైడ్ ఏమో అరకు ఉంటుంది. మీరు ఎప్పుడైనా టిఫిన్ చేయాలనుకుంటే ఈ అనంతగిరి అనే ఊర్లో మీకు తెలియపోతే ఎక్కడ బాగుంటుందని తెలియపోతే ఇదిగోండి ఇక్కడ టిఫిన్ షాప్ కనిపిస్తుంది కదా, అనంతగిరి అనే ఊర్లో. ఇదిగోండి ఇక్కడ ఈ టిఫిన్ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడే తిన్నాం మేము. ఫ్రెండ్స్, బొర్రాకేవ్స్ వచ్చాం ఫ్రెండ్స్. ఇదిగోండి మేము వెనక కనిపిస్తుంది కదా, అటు నుంచి వచ్చాము. అటు నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి నా బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి అటే బొర్రాకేవ్స్. అటువైపు మనం నడుచుకొని వెళ్ళాలి పైకి. ఆ పైన ఉంటుంది అన్నమాట బొర్రాకేవ్స్. ఇదిగోండి మనం గమనించినది పక్కన మనకి రైల్వే ట్రాక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఇది మన అరకు నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ అనమాట. చూద్దాం, నా వెనక కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్దాం. అటే బొర్రాకేవ్స్ వెళ్తూ దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ బొర్రాకేవ్స్ ఉన్నాయి కదా, ఈ బొర్రాకేవ్స్ అనేవి మన ఆంధ్ర రాష్ట్రంలోని సహజసిద్ధంగా ఏర్పడే గుహల్లో ఇదొక గుహ అనమాట. చాలా ప్రత్యేకమైన గుహ ఇది. గోస్తాని నది వల్ల ప్రవాహంతో ఏర్పడింది. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఒక కథ ఉంది. ఇది ఎలా ఏర్పడిందంటే ఒక ఆవు అనేది పడిపోవడం వల్ల ఇక్కడ స్థానికులు దీన్ని ఆ ఆవు వెతికే ప్రయత్నంలో ఇది బయటపడిందని ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. ఇది చాలా కొన్ని వేల కోట్ల సంవత్సరం క్రితం ఏర్పడిన గుహ, ప్రత్యేకమైన గృహ అనమాట. అందుకే ఇక్కడ పర్యాటకులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. సండేస్ అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంటుంది. చూద్దాం, ఇది నేను 4th టైం అనుకుంటా రావడం. చాలా బాగుంటుంది. గోస్తాని నది తీర ప్రాంతంలో ఉండడం వల్ల ఇది ప్రజలు కూడా ఇక్కడ గోస్తాని నది తీర ప్రాంతంలో ఏర్పడింది కనుక దీనికి ఏదో ఒక వేరే గోస్తాని నదికి సంబంధించిన పేరు కూడా పెట్టారు ఇక్కడ. ఆ పేరు కొనుక్కొని చెప్తాను మీకు. చూద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, అదే బొర్రాకేవ్స్ ఎంట్రీ అనమాట. అక్కడ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే బుకింగ్ కౌంటర్ బొర్రాకేవ్స్కి. పర్ అడల్ట్ అయితే 80 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 60 రూపీస్ అంట. చూద్దాం, లోనికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము అక్కడ నుంచి ఎంటర్ అయ్యాము. అక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఈ విధంగా మెట్ల వరకు కిందకి దిగి ఇలా నడుచుకుంటూ అలా వెళ్ళాలన్నమాట. అక్కడే ఉంటాయి బొర్రాకేవ్స్. వెళ్తున్న దారిలో మనకు చూసుకోవచ్చు. బొర్రాకేవ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశారు. మనం చదివి దాని యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. ఇదండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశారనమాట.
చూడండి ఫ్రెండ్స్, అలా కింద దిగుతున్నప్పుడు మనకి ఇక్కడ కొండ లోయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఇది చిన్న వ్యూ పాయింట్ లా అనిపిస్తుంది మనకి ఇక్కడ. చూడండి, అక్కడ ఏదో నది ప్రవహిస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, అదే అనుకుంటా గోస్తాని నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూసారా. అక్కడ ప్రవహిస్తుంది నది. ఈ కొండల మధ్య నది ప్రవహిస్తుంటే చాలా చాలా అందంగా కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో బొర్రా కేవ్స్ పక్కన. ఏం వేసారండి కూర? చూడండి ఫ్రెండ్స్, కేవ్ ఎంట్రన్స్లో ఎలా ఉందో లొకేషను చూసారు కదా. అసలు ఇక్కడ చెట్లు ఎలా ఉన్నాయో చూస్తే ఎంత భయం వేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ కిందకి వెళ్ళి ఆ రైట్ సైడ్ తిరిగితే మనకు కనిపిస్తుంది. వెళ్ళే ముందు మన గుడి కూడా గమనించవచ్చు. అదేగోండి, అదే కేవ్ ఎంట్రన్స్. పదండి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే కేవ్ ఎంట్రన్స్. దారాదే ఫోటో చూసారా ఈ కేవ్ ఎంట్రన్స్ ఎలా ఉందో, ఎలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఏమన్నా ఫ్రెండ్స్, కేవ్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే మనం ఇక్కడ ఒక చిన్న టెంపుల్ గమనించవచ్చు చూడండి, నందన్న టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు చెవులో చెప్తున్నారు మన కోరికలు ఉండాలి చెప్తే నెరవేరుతాయి ఇక్కడ ప్రతిదీ. చూడండి ఫ్రెండ్స్, అలా మెట్లది కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్ళిన తర్వాత మనకి లోయ లోపలికి కనిపిస్తుంది. లోయ లోపల ఎలా ఉందో లోపలికి వెళ్ళే ముందు వస్తుంది చూడండి, ఈ స్టోన్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయిందో చూడండి ఫ్రెండ్స్. ఆ స్టోన్ స్ట్రక్చర్ పైన ట్రీస్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో, ఆ ఓడలు ఇవన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇవన్నీ మనం ఇందాక అక్కడ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట కిందకి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి ఎలా ఫార్మ్ అయిందో చూడండి. చాలా అద్భుతమైన లొకేషన్ చూసారా, ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్. చూసారా అక్కడ ఇవ్వండి రాయి చూడండి. అక్కడ సూర్యకిరణాలు పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎలా పడుతున్నాయి చూసారా. సూర్యకిరణాలు పైనుంచి కిందకి ఎలా పడుతున్నాయో. ఆ చెట్లు చూసారు కదా, ఆ పైన ఎలా ఏర్పడ్డాయో. ఆ చెట్లు కొండపైన చెట్లు ఉంటాయి కదా, ఆ కొండ కింద ఉన్న గుహ అనమాట ఇది. ఆ కొండ కింద గుహ ఈ విధంగా ఏర్పడింది నీటి ప్రవాహం వల్ల. ఇదంతా సున్నపరాయి, లైమ్ స్టోన్ మనం గమనించుకోవచ్చు. లోనకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఆ రాయి అక్కడ ఎలాగా వంగిందో చూసారు కదా. ఆ రాయి చూడండి ఎలాగా నిలబడి ఉందో, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అది చూసారా, అటు కూడా ఇంకా వెళ్ళొచ్చు మనం లోనకి. అది అసలు ఎలా ఏర్పడింది అనేది దానికి చాలా ఆశ్చర్యంగా ఉంది మనకి. ఇక్కడ లైట్స్ పెట్టారండి బాగా కనిపించడానికి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. ఎగ్జాంపుల్ మన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఉంది కదా, అందులో ఒక సాంగ్ ఉంటుంది, ప్రీతమా నన్ను పలకరించి ప్రణేమ. ఆ సాంగ్ ఇక్కడే షూటింగ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించవచ్చు ఆ లైమ్ స్టోన్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్లో లైమ్ స్టోన్. ఆ పైన చూడండి ఫ్రెండ్స్, ఆ పైన కొండ ఎలాగ ఉందో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ సపోర్ట్ లేకుండా అలా ఉండిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చూసాం కదా, ఇలా చూసుకున్నప్పుడు పైకి చూసుకుంటే మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది. ఆ హోల్ కూడా ఎలా ఫామ్ అయింది అర్థం కావట్లేదు. చూడండి పైన హోల్ చూసారు కదా, కొండ పైన ఉన్న హోల్ అనమాట అది చూడండి. ఆ బయట చెట్లు కనిపిస్తున్నాయి చూసావా, అది కొండ పైన ఉన్న కన్నం నుంచి కనిపిస్తున్నాయి అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఆ పైకి చూడండి ఫ్రెండ్స్, ఆ పైకి ఇంకా లోనకి ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్ళాం కావద్దు, అంత దీనిగా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. ఎక్కడో స్కూల్ టూర్ అనుకుంటా. అందరూ వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ స్కూల్ పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చిన్న దారి కనిపిస్తుంది కదా, ఈ చిన్న దారి నుంచి మనం లోనకి వెళ్తున్నాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంకా లోనకి ఇంకా వెళ్తుంది కొద్ది మనకి ఇంకా లోయ కనిపిస్తూనే ఉంది. చూడండి ఆ కింద నుంచి ఇలాగ వెళ్ళి అలా వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి అక్కడ చూసారు ఫ్రెండ్స్, అక్కడ కొంతమంది పైకి ఎక్కుతున్నారు. ఇంకా పైన కూడా ఉన్నట్టుగా ఉంది, చూద్దాం. కిందకి వెళ్దాం పదండి. చూసారు ఫ్రెండ్స్, ఈ పైన ఇందాక మనం చూసుకున్నాం కన్నం, అది ఎక్కడి నుంచి కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్.
కన్నం చూసారు కదా, అదిగోండి అలా చూసుకుంటే ఆ పైన కూడా మనం ఆ స్పేసింగ్ గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు కనిపించడం కోసం ఇలా రకరకాల లైట్లు పెట్టారు ఇక్కడ. అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా ఏదో హోల్ కనిపిస్తుంది, బట్ అది ఎంతవరకు ఉందో మనకు తెలియదు. చూడండి, చూసారు కదా, ఆ పైకి వెళ్ళడానికి కొంచెం కష్టమే, వెళ్ళే సోర్స్ కూడా లేదు. పదండి కిందకి వెళ్దాం. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి ఎక్కబోతున్నాం. ఇక్కడ చూడండి లైమ్ స్టోన్ మనం ఎంత దీనిగా కొనుక్కోవచ్చో. చూడండి లైమ్ స్టోన్ చాలా బాగా కనిపిస్తుంది వైట్గా. కిందకి వెళ్ళొచ్చు, ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాయి ఎంత షార్ప్గా ఏర్పడిందో. ఫ్రెండ్స్, ఆ పైన మనకి ఒక చిన్న గుహలా కనిపిస్తుంది కదా, అక్కడ ఏదో గుడి ఉందంట, చూద్దాం పదండి, ఆ పైకి వెళ్దాం. చూడండి మనం ఎక్కుతున్నాం కదా, ఎక్కుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎలా కనిపిస్తుంది చూడండి వ్యూ. అక్కడి నుంచి మనం వచ్చాం, ఆ పై నుంచి మనం వచ్చాం, ఆ పైన అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం అనమాట. కింద నుంచి సగం దూరం వచ్చామండి. సగం దూరం వచ్చినప్పుడు నేను అక్కడ చూసి ఆగాను. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఆ రాయి కూడా చూడండి ఎలా ఏర్పడిందో. చూడండి ఫ్రెండ్స్, ఆ రాయి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. చూసారు కదా అది ఎలా ఉందో, వింత వింతగా కనిపిస్తుంది రాయి, వింత వింతగా కనిపిస్తుంది. పదండి పైకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే లోనకి ఎంటర్ అవుతున్నాం. చూడండి గుహలోకి ఎంటర్ అవుతున్నాం. ఎంత చీకటిగా ఉంది చూడండి ఫ్రెండ్స్, లోన చాలా చీకటిగా ఉంది. ఇక్కడ ఎలా ఏర్పడిందో అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అలా ఒక పంతులు ఉన్నారు. అక్కడ శివలింగం కూడా ఉంది. మనకి పూజ చేసి అక్కడ మనకి ఆశీర్వాదం తీసుకోవచ్చు దేవుడిది. ఈ మెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత కిందకు ఉన్నాయో, చాలా ఏటవాలుగా ఉన్నాయి. దిగేటప్పుడు చాలా చూసుకొని దిగాలి జాగ్రత్తగా. చాలా నెమ్మదిగా దిగాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఈ గుడికి చూడడానికి వస్తున్నారు. ఈ పైన గుడి చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఒక నీటి చుక్క నా మీద పడింది. చూసా పైకి ఏమో పడిందని చూస్తే ఇదిగోండి అక్కడ నుంచి నీటి చుక్క పడింది. చూడండి దాని స్ట్రక్చర్ ఎంత అద్భుతంగా ఉందో. మనం ఆ పై నుంచి కింద దిగాము. కింద దిగి ఇప్పుడు కిందకి వెళ్దాం అలా నడుచుకుంటూ. అలా పైనుంచి దిగాం ఫ్రెండ్స్. అలా పైనుంచి దిగి ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ వేలో కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి ఏమన్నా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఈ కన్నం నుంచి మనం కిందకి వెళ్తున్నాం. అటు నుంచి కొంతమంది వస్తున్నారు. మనం ఒంగోని వెళ్ళాలన్నమాట. చూడండి ఈ రెండింటి మధ్యని స్ట్రక్చర్ ఎలా ఏర్పడిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత క్రాస్గా ఉందో, చాలా షార్ప్గా ఉంది స్టోన్. చూడండి ఇక్కడ వెరైటీ ఉన్నాయి. ఇక్కడ చూడండి కొంచెం పదునుగా ఉంది, వాటర్ వచ్చినట్టు. అదంటే కిందకి వెళ్ళి చూద్దాం ఇలాగా ఒంగోని. చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ ఎలా ఉందో. ఈ కొండల మధ్య అసలు ఇది ఏర్పడింది అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం పదునుగా ఉంది, వాటర్ డ్రాప్ పడుతుంది ఈ రాయి నుంచి. ఇదిగోండి మనం ఇలాగే వచ్చాం, ఈ కన్నం నుంచి వచ్చామన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, మనం అలాగా లోనకి వెళ్తాం. చూడండి లోన వెళ్తున్న కొద్దిగా చీకటి అవుతుంది. చూడండి వాటర్ ఇంకా ఆ స్టోన్ నుంచి అలా కారుతూ ఉంది. నాకు తెలిసి ఈ స్టోన్ అంత గట్టిగా ఉండదేమో, ఎందుకంటే వాటర్ అంత దీనిగా వస్తుంది కదా, గట్టిగా ఉండదు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ స్ట్రక్చర్స్ ఎలా ఏర్పడ్డాయో, చాలా అద్భుతంగా ఉంది ఆ స్ట్రక్చర్స్. వావ్! ఇప్పుడు చూడండి నా ముందు మీకు కనిపిస్తుంది అసలైన గుహ. చూడండి ఫ్రెండ్స్, చూసారా కేవ్ ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఆ కేవ్. సేమ్ ఇక్కడ ఒక వాటర్ ప్రవహించినట్టుగానే అప్పట్లో కనిపిస్తుంది. చూసారా ఈ రాయి ఇక్కడ ఎలా నిలబడిందో పడిపోకుండా. ఆ కింద నుంచి మనం వచ్చామన్నమాట. అలా కొంచెం నడగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకా గుహలా చూసుకోవచ్చు. చూడండి అదిగోండి అక్కడ చూడండి, అది కూడా ఒక చిన్న గుహ, దీని లోపల ఉన్న గుహ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏదో గర్జల్లో చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూసారు కదా, చూడండి అద్భుతంగా ఉంది కదా ఈ నిర్మాణం. సున్నపురాయి ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి వైట్గా.
చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు మనకి ఇంకొంచెం లోన్ ఇంకొక కొంచెం హోల్లా కనిపించింది. ఇదే లాస్ట్ అనుకుంటా. స్కూల్ పిల్లలందరూ చూస్తున్నారు వింతగా. చూసారా లైమ్ స్టోన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ. ఇదేమన్నా ఫ్రెండ్స్ అక్కడతో ఎండ్ అనమాట. ఇక్కడతో ఈ గుహ క్లోజ్ అయిపోయింది. చూడండి చూసారుగా రకరకాల నిర్మాణంతో ఇది ఎంత అందంగా ఉందో. పర్యాటకులను చాలా బాగా ఆకర్షిస్తుంది గుహ. ఫ్రెండ్స్ చూసారా అక్కడ వాటర్ పడుతుంది చూసారా, చూడండి అదిగోండి అక్కడ ఉన్నాయి కదా, ఆ వేలాడుతున్నాయి కదా పైనుంచి కిందకి, వాటి నుంచి వాటర్ పడుతుంది అనమాట. వాటిని ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే స్మలా కైట్స్ సంథింగ్ ఏదో అంటున్నారు, వాటిని ఏం కరెక్ట్గా తెలియదు. స్మలా కైట్స్ అంట, వాటి నుంచి వాటర్ పడుతుంది చూసారు కదా. మరి వెళ్ళిపోవచ్చు. బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి గుహ ఎంట్రన్స్ నుంచి చూస్తుంది, మనకు బయట కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇందరితో మన బొర్రా కేవ్స్ విజిటింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి బొర్రా కేవ్స్ని చూసి అలా వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాగీ తినాలని అనిపించి ఇక్కడ ఆగాము ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ మ్యాగీ చేస్తున్నారు. వెజ్ మ్యాగీ 60 రూపీస్ అంట. ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తారు. అదొక ఫ్రెండ్స్ మన కోసం వేడివేడిగా తయారు చేస్తున్నాడు మ్యాగీ. ఇదిగోండి ఫ్రెండ్స్ వేడి మ్యాగీ తీసుకున్నాం. కార్లో తీసుకొస్తాం పార్సిల్ అక్కడ తిందామని.